కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి పేరుతో భారీ స్కామ్ చేస్తుందని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. విలువైన భూముల్ని నిషేధిత భూములుగా చేర్చి వసూళ్లకు పాల్పడుతున్నారని అన్నారు. ఈ కేసులో ఆపరేటర్లను అరెస్ట్ చేసి పెద్దలు తప్పించుకుంటున్నారని మండిపడ్డారు. అసలు ఆపరేటర్లకు భూభారతిలో ఎడిట్ రైట్స్ ఎలా ఇస్తారని నిలదీశారు. దీని వెనుక అధికార పార్టీ పెద్దల హస్తముందన్నారు. 30కి పైగా జిల్లాల్లో భూభారతిలో స్కామ్ జరిగితే ఎందుకు సిట్ వేయడం లేదని నిలదీశారు మాజీ మంత్రి హరీష్ రావు. పెద్ద స్కామ్ జరిగింది. త్వరలోనే అన్ని భూముల వివరాలు బయట పెడతాం. కాంగ్రెస్ వచ్చినాక నిషేధిత భూముల జాబితాలో పెట్టడం, వసూళ్లు కాగానే తీసేయడం. రాష్ట్రంలో ఇదో పెద్ద స్కామ్ జరుగుతుంది. దమ్ముంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని భూములను నిషేధిత భూముల జాబితాలో పెట్టారు, ఎన్ని తొలగించారో ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయాలని చెప్పి ఆ పేలని బాంబుల శాఖ మంత్రి పొంగులేటిని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అసలు ఈ కేసు వివరాలు ఎందుకు బయట పెట్టలేరు? ఇది 35 మండలాల్లో ఈ స్కామ్ జరిగింది. జనగామ జిల్లా, యాదాద్రి భువనగిరి జిల్లా, మేడ్చల్ జిల్లా 35 మండలాల్లో ఈ స్కామ్ జరిగితే దీని మీద విచారణకు ఒక సిట్ అయ్యొచ్చు కదా. భూభారతి పోర్టల్ యొక్క ఎడిట్ ఆప్షన్ ఒక ఆపరేటర్కి ఎట్లా దొరికింది? భూభారతి పోర్టల్ దాన్ని ఎడిట్ చేయాలంటే కేవలం ఆర్డీఓకు, తహసీల్దార్కు మాత్రమే అవకాశం ఉంటుంది. ఇవాళ ఈ కేసులో డబ్బులు కట్టేటువంటి డబ్బులను 10% చూపించి ఆ ఎడిట్ ఆప్షన్ ఒక ఆపరేటర్ ఎట్లా చేసిండు? ఆపరేటర్ ఇదంతా చేసిండంటే డెఫినెట్ గా దీని వెనుక అధికార పార్టీ నాయకులు ఉన్నారు, పెద్ద పెద్ద అధికారులు కూడా ఉన్నారు.